ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో అంటే, బిడ్డ, శివయ్య తన మాటగా ఒక మాట నీతో చెప్పమన్నాడు తల్లి. అది కూడా ఈ శివరాత్రి లోపు నువ్వు ఖచ్చితంగా విని తీరాలట. లేకపోతే ఆ శివయ్య మళ్ళీ ఎప్పుడూ నీ కంటికి కనపడరట. నువ్వు ఎంత పిలిచినా పలకడట. ఎందుకంటే ఇది నీ కోసం, నీ జీవితం కోసం పంపించిన ఒక మాటగా చెప్పమన్నాడు. శివరాత్రి లోపు ఇది ఎవరికంట అయితే పడుతుందో, ఎవరైతే వినగలుగుతారో ఇది వారి కోసమే ఏరి కోరి పంపించిన మాట అని తన మాటగా నాతో చెప్పమన్నాడు బిడ్డ. అంతేకాదు, శివరాత్రి లోపు ఇది గనక ఎవరైతే వింటారో వారికి జన్మ జన్మల పాపాలన్నీ కడిగేసుకుపోయినట్టే. వాళ్ళ జీవితంలో ఉన్న దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. వారికి అదృష్టం అన్నది పడుతుంది. కోటి జన్మల పుణ్యం అన్నది కలుగుతుంది. ఈ శివరాత్రి లోపు ఎవరికంటైతే ఇది పడుతుందో వారి దశ తిరిగినట్టే, వారి జీవితం మారినట్టే, వారి దరిద్రం తొలగినట్టే, వారికి అదృష్టం పట్టినట్టే అని తన మాటగా నన్ను చెప్పమన్నాడు బిడ్డ. మరి నేను నీ చెవిన వేస్తున్నాను. ఇది నువ్వు జాగ్రత్తగా అందుకుంటావా లేదా నిర్లక్ష్యంతో వదిలేసుకుంటావా నీ ఇష్టం బిడ్డ. నిజంగా నువ్వు గనుక ఈ శివమయ్య మాటని వదులుకున్నావు అంటే నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు. జాగ్రత్త అంటూ బాబాగారు మరీ మరీ హెచ్చరిస్తున్నారండి. బాబాగారు ఇలా ఎందుకు అంటున్నారు? ఖచ్చితంగా విని తీరాల్సిందే. ఇక నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ అండి, మొన్న బాబాగారి గుడికి వెళ్ళినప్పుడు కలిసింది ఒక ఆవిడ. అంటే ఎవరికో డబ్బు అప్పుగా ఇచ్చారు, ఒక 5 లక్షలు. అంటే చాలా అవసరం ఉంది, మీకు నెల రోజుల్లో తిరిగి ఇచ్చేస్తామంటే చెయ్యి బదులుగా ఇచ్చారన్నట్టు. అది వాళ్ళు పిల్ల పెళ్లి కోసం దాచుకున్నది. వాళ్ళేం చేశారు, ఆ డబ్బు తీసుకొని పరారైపోయారు. అంటే అంతకుముందే చాలా అప్పులున్నాయి, ఇంకా అన్నిటికీ భయపడి పరారైపోయి ఊరు వదిలి వెళ్ళిపోయారు. ఏం చేయాలో తెలియట్లేదు. పిల్ల పెళ్లి దగ్గర పడుతోంది. ఆమె ఒక్కటే కన్నీళ్లు పెట్టుకుంది. బాబా పాదాల మీద పడదామని వచ్చేసానండి, నా వల్ల కావట్లేదు అంటూ. లేదండి, నిజంగా బాబా గారు ఉన్నారు, అందుకే మీకు ఈ దారి చూపిస్తున్నారు, నన్ను పరిచయం చేశారు అని చెప్పి నేను ఈ గురూజీ గారి గురించి చెప్పానండి. ఇలా మనకు తెలిసిన గురూజీ ఉన్నారు, ఎలాంటి సమస్యలకైనా కూడా పరిష్కారాలు అన్నది ఇస్తున్నారు. నిజంగా బాబా గారే మీకు ఈ గురూజీ గురించి తెలిసేటట్టు చేస్తున్నారు అని ఈ గురూజీ నెంబర్ ఇచ్చానండి. ఆవిడ ఒక్కసారి ఆ గురువు గారికి కాల్ చేశారు. ఆయన చేసిన పూజల ద్వారా వాళ్ళు కేవలం 20 రోజుల్లోని వాళ్ళంతటా వాళ్ళ డబ్బు తీసుకుని వచ్చి ఇచ్చి వెళ్ళారండి. ఆవిడ ఎంత హ్యాపీగా చెప్పారు అంటే, మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే ఒకసారి ఇక్కడ నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ శివరామరాజు గారు. వీరి మొబైల్ నంబర్ 8186033657. మీకు ఎలాంటి సమస్య ఉన్నా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగిన, నరదృష్టి, నరఘోష, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, మానసిక సమస్యలు ఒక్కటి కాదండి, మనిషికి వచ్చే ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కగా పూజల ద్వారానే పరిష్కారాలు ఇస్తున్నారు. నమ్మకంతో ఒక్కసారి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇక బాబా గారు అయితే ఇలా అంటున్నారండి, బిడ్డ, ఏ జన్మలో ఏ పాపకర్మలు చేశావో తెలియదు, ఏ పుణ్యకర్మలు చేశావో తెలియదు. ఇప్పుడు నువ్వు పడుతున్న బాధలు, కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నీ పూర్వజన్మ కర్మ ఫలాలే. పూర్వజన్మలో చేసినవి ఇప్పుడు అనుభవిస్తున్నట్టు. ఏవైతే సంతోషాలు ఉన్నాయో అవి కూడా నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఫలాలే. ఆ పుణ్యమే ఈ జన్మలో నీకు సంతోషాన్ని ఇస్తుంది. ఇలా మనిషి
తన పాప కర్మల వల్ల, పూర్వజన్మ కర్మల వల్ల కష్టాలు సుఖాలు అన్నవి అనుభవిస్తూనే ఉంటాడు. తెలుసో తెలియకో చేసినటువంటి ఇలాంటి తప్పులు పొరపాట్లని దూరం చేసుకోవాలి. నీ జీవితం బాగుండాలి. నీ జీవితంలో ఉన్న పాపాలన్నింటినీ కడిగేసుకోవాలి. దరిద్రాలన్నింటినీ పోగొట్టుకోవాలి. కష్టాలన్నింటి నుంచి బయటపడాలి అని అనుకుంటే ఈరోజు శివయ్య చెప్పబోతున్నటువంటి ఈ ఒక్క మాట వింటే కోటి జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అని శివయ్య తన మాటగా చెప్పమన్నాడు. బిడ్డ, మరి జాగ్రత్తగా విని నీ పాపకర్మలన్నింటినీ కడిగేసుకో. నీ జీవితంలో ఉన్న దరిద్రం అంతటిని తొలగించుకో. నీ జీవితంలో నవ్వుల పువ్వులు అన్నవి పూయించుకో. ఇక రాబోయే శివరాత్రి నుంచి నీ జీవితం పూర్తిగా మారబోతోంది. అలా మారాలి అంటే ఇప్పుడు నువ్వు తప్పకుండా విని తీరాలి. వింటేనే నీ జీవితం అన్నది మారుతుంది. లేకపోతే ఎప్పటిలాగానే ఇప్పుడు నువ్వు ఏ పరిస్థితులు అయితే అనుభవిస్తున్నావో అందులోనే ఉండిపోవాల్సి వస్తుంది. బిడ్డ, నా బిడ్డ అలా బాధల్లో ఉండి అల్లాడిపోతూ ఉంటే నేను చూడలేను. అందుకే ఒక్క 2 నిమిషాలు విను తల్లి. అందుకోసమే నీ సాయి నీ కోసం ఈ మాటను శివయ్య దగ్గర నుంచి తీసుకువచ్చాడు అంటూ బాబాగారైతే ఇలా కథ చెప్పటం మొదలు పెట్టారండి. మురళికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు గతించారు. ఆ గ్రామంలోని వారు ఎవరైనా దయ తలిచి పెట్టిన ఆహారం తింటూ రాత్రిలో దేవాలయంలోనో సత్రాలలోనో వీధి అరుగుల మీదనో నిద్రించేవాడు. ఇలా 10 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ గ్రామంలోని ఒక ధనికుడు అన్న వస్త్రాలను ఇచ్చి నెలకు 200 రూపాయలు వేతనంతో మురళిని తన పశువుల కాపరిగా నియమించుకున్నాడు. ఇంకా ఆ రోజు నుంచి పశువులను మేతకు తోలకెళ్లడం, ఆ ఇంటి వారు పెట్టిన ఆహారాన్ని తినటం, పశువుల కొట్టంలో పడుకోవటం దినచర్యగా అయిపోయింది మురళికి. యథాప్రకారం పశువులను తోలుకొని అడవికి వెళ్ళాడు. ఒకరోజు సమీపంలోనే నది ఒడ్డున ఒక చెట్టు కింద కూర్చుని హాయిగా పాటలు పాడుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో ఒక పండితుడు ఆ మార్గం గుండా పోతూ ఆ చెట్టు వద్దకు వచ్చాడు. నదిలో స్నానం చేసి తన వద్ద ఉన్న సంచిలోని పొడి బట్టలు కట్టుకొని తడి బట్టలను ఆరవేసుకుని చెట్టు నీడన ఉపక్రమించాడు. ముక్కు కళ్ళు మూసుకొని కాసేపు ధ్యానం చేశాడు. ఆ తర్వాత ధ్యానం చాలించి ఆరబెట్టిన బట్టలను సంచిలో పెట్టుకుని వెళ్ళిపోవటానికి సిద్ధమవుతున్నాడు. అంతదాకా ఆ పండితుడి చర్యలను గమనిస్తున్న మురళి ఈ పశువుల కాపరి పండితుడిని సమీపించి నమస్కరించి, అయ్యా, మీరు ఎవరు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఇంతవరకు కళ్ళు మూసుకుని ఏం చేశారు? కాస్త వివరంగా చెప్పి నా సందేహం తీర్చండి అని అంటాడు. అందుకు ఆ పండితుడు మురళిని తేరిపారా చూసి భగవద్ అనుగ్రహం కలుగుగాక అంటూ ఆశీర్వదించాడు. అతడి వినయ విధేయతలు చాలా నచ్చాయి ఆ పండితుడికి. నేను కళ్ళు మూసుకొని దేవుడిని చూశాను, అది కూడా నీతో కలిసి దేవుడు నీతో మాట్లాడుతున్నట్టు అని చెప్పి నేను వేరే ఊరికి వెళ్తున్నాను, అక్కడ నాకు చాలా మంది శిష్యులు ఉన్నారు అని తను కళ్ళు మూసుకుని దేవుడిని చూశానని చెప్పి ఆ పండితుడు వెళ్ళిపోయాడు. పండితుడు వెళ్ళిపోయిన వైపు మురళి అలా చూస్తూ ఉండిపోయాడు. దేవుని చూడాలనే ఆశ కలిగింది, కోరిక కలిగింది. వెంటనే నది ఒడ్డుకు పరిగెత్తాడు. కట్టుకున్న బట్టలు విప్పేసి గట్టున పడేసి నదిలో స్నానం చేసి తిరిగి వచ్చాడు. ఒళ్ళు తుడుచుకుని ఆ బట్టలనే ధరించి కళ్ళు మోసుకుని చెట్టు నీడన కూర్చున్నాడు. కూర్చోగానే దేవుడు కనిపిస్తాడేమో అనుకున్నాడు మురళి. కానీ అలా భావించిన మురళికి తన నమ్మకం వమ్మయింది. కళ్ళు ముక్కు మూసుకోవటంలో ఏదైనా లోపం జరిగిందేమో, నేను సరిగ్గా మూసుకోలేదేమో అని ఒకసారి గట్టిగా మూసుకున్నాడు. చీకటి తప్ప ఏమీ లేదు, ఏమీ కనబడలేదు. అయినా పట్టుపట్టి కూర్చున్నాడు. కాసేపటికి ఊపిరాడక ప్రాణం పోయే స్థితికి వచ్చేశాడు. ప్రాణం పోయే స్థితి ఎదురైపోయింది. జగత్తు అంతటినీ సర్వాంతర్యాన్ని గమనిస్తున్న ఆ శివయ్యకు పశువుల కాపరి విషయం తెలియకపోతుందా? ఈ పశువుల కాపరిని గమనించకపోతాడా? కానీ గమనిస్తున్నాడు. చిన్నపిల్ల చేష్టలు ముద్దుగా ఉంటే మురిసిపోతున్నాడు, నవ్వుకుంటున్నాడు. ఎంత అమాయకంగా నన్ను చూడాలని పట్టుబట్టు కూర్చున్నాడు. కళ్ళు ముక్కు చెవులు అన్నీ బలవంతంగా గట్టిగా మూసేసుకుని నా కోసం తపస్సు ధ్యానం చేస్తున్నాడు అంటూ మురిసిపోతున్నాడు శివయ్య. పండితుని మాటల్లో ఎంత నిజం ఉందో గ్రహించలేని అమాయకుడు
ఆ మురళి పట్టుదలతో కూర్చున్నాడు. కాపాడాలనే ఉద్దేశంతో పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి మురళి ముందు నిలబడ్డాడు శివయ్య. బాలక, దైవ దర్శనం కోసం పట్టుదలతో కూర్చున్న నీ కోరికను తీర్చడానికి వచ్చాను, కళ్ళు తెరిచి చూడు అంటూ దివ్యహస్తాన్ని మురళి తలపై ఉంచాడు శివయ్య. వెంటనే మురళి కళ్ళు తెరిచి తన ఎదుట సాక్షాత్కరించిన దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్న మూర్తిని చూశాడు. ఆశ్చర్యపోతూ నువ్వెవరు అని అడిగాడు. ఎవరిని దర్శించాలని కళ్ళు ముక్కు మూసుకొని దీక్షతో కూర్చున్నావో ఆ శివయ్యను నేనే అంటాడు. ఓహో భలే, నువ్వు శివయ్యవా, నువ్వే భగవంతుడివి అనటానికి రుజువులేంటి అంటాడు. చిరునవ్వుతో శివయ్య, నీకు నమ్మకం కలగటానికి ఏం చెయ్యాలో తెలియచెయ్యి, అలాగే జరుగుతుంది అన్నాడు. అందుకు మురళి, నువ్వు నన్ను మోసం చెయ్యలేవు. ఇంతకు క్రితం ఒక పండితుడు దేవుణ్ణి చూశాను అని నాతో చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన ఎంతో దూరం వెళ్ళి ఉండడు. ఒక్క పరుగులో పోయి ఆయన్ని పిలుచుకుని వస్తాను. చూసిన ఆ దేవుడు ఆ శివయ్యవి నువ్వేనని ఆ పండితులు నిర్ధారిస్తే గాని నేను నమ్మను. అంతదాకా నువ్వు ఇక్కడే ఉండాలి అన్నాడు. అంతదాకా నువ్వు ఇక్కడే ఉండి తీరాలి అని పట్టుబట్టాడు. ఇక శివయ్య అందుకు అంగీకరించాడు. కానీ తాను తిరిగి వచ్చేదాకా ఆ శివయ్య ఉండడేమోనని మురళికి అనుమానం వచ్చింది. వెంటనే అక్కడున్న తీగలతో శివయ్యను ఒక చెట్టుకు గట్టిగా కట్టేసి పండితుడి కోసం పరిగెత్తాడు. కొంత దూరం పరిగెత్తిన తర్వాత చూడగలిగాడు ఆ స్వామిని మురళి. స్వామి ఆగండి, మీరు వెళ్ళాక శివయ్య వచ్చాడు. అతడే శివయ్యని నమ్మకం కలగక ఆయన్ని చెట్టుకు కట్టేసి వస్తున్నాను. నాతో వచ్చి మీరు చూసిన ఆ దేవుడు ఆ శివయ్య ఆయన కాదో అవునో మీరు తెలపండి అంటూ ఎలుగెత్తి పిలిచాడు. తనని పిలుస్తూ పశువుల కాపరి రావటం పండితుడు చూశాడు. అతని చూసి తన దగ్గర ఉన్న సంచిని దొంగిలించటానికి ఏదో నెపంతో వస్తున్నాడేమో అని సందేహపడ్డాడు. మురళి అంతకంటే వేగంగా పరిగెత్తి పండితుడిని అందుకోగలిగాడు. పండితుడు తప్పించుకోవటానికి ఎంత ప్రయత్నించినా వదలక ఉడుంపట్టు పట్టి శివయ్యను కట్టివేసిన చెట్టు వద్దకు తీసుకుని వెళ్ళాడు. మీరు ధ్యానంలో చూసిన శివయ్య ఆయన అవునో కాదో చెప్పండి అంటూ అడిగాడు. పండితుడికి కళ్ళకి భగవంతుడు శివయ్య అక్కడ కనబడలేదు. చెట్టుకు కట్టేసిన తీగలు మాత్రమే కనిపించాయి. 4 వైపులా పరకాయించి చూశాడు. శివయ్య ఎక్కడ ఉన్నాడో పండితుడు అడుగుతున్నాడు. ఎక్కడా, భగవంతుడెక్కడ, శివయ్య ఎక్కడా అంటూ. అప్పుడు మురళి నవ్వుతో, ఏమిటి స్వామి, పగటవేళ తెల్లని ఆవులనే గుర్తించిన మీరు అమావాస్య చీకటిలో నల్లని దున్నలను గుర్తించగలరా? కళ్ళ ఎదుట ఉన్న భగవంతుడినే శివయ్యనే గుర్తించట్లేదా మీరు? శివయ్య మీకు కనిపించటం లేదా? అదిగో చూడండి, ఆ చెట్టుకు తీగలతో కట్టేశాను. మీరు చూసిన భగవంతుడు ఆయనో కాదో తేల్చి చెప్పి మీ దారిని మీరు వెళ్ళండి. ఆ పండితుడు మురళిని త్వరగా వదిలించుకుని వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో అతనికి శివయ్య కనిపించకపోయినా కూడా చెట్టుకు కట్టి వేయబడ్డ శివయ్యను తాను చూశాడని, తను కలలో చూసిన ఆ దేవుడు ఈ శివయ్యనని అబద్ధం చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయాడు. అప్పుడు మురళి శివయ్యకు కట్టిన కట్లను విప్పి సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు శివయ్య ఇలా అన్నాడు, బాలక, నన్ను పూర్తిగా నమ్మినందుకు నీకు దర్శనమిచ్చాను. ఆ పండితుడు భక్తుడు కాడు, నా పట్ల పరిపూర్ణ విశ్వాసం లేనివాడు. అతగాడికి నేను ఎన్నడూ కనిపించలేదు. ధ్యానంలో నన్ను చూశానని అబద్ధం చెప్పాడు. ఇప్పుడు కూడా నీకు మాత్రమే కనిపించాను, ఆ పండితులకు కనిపించలేదు అని చెప్పాడు. నేను కనిపించానని చెప్పటం కూడా అంతా అబద్ధమే. అతడు పచ్చి మోసగాడు. నువ్వు నన్ను చూశావు, నా దర్శనం చేసుకున్నావు. నా దర్శనం చేసుకున్న వారిని ఉత్త చేతులతో పంపను. కాబట్టి నీకు ఏం వరం కావాలో కోరుకో అని అంటాడు శివయ్య. దేవా, నేను ధన్యుణ్ణి. నేను స్నానం చేసి ధ్యానంలో కూర్చుంటే మీరు కనపడాలని కోరుకుంటున్నాను. అనుగ్రహించండి. మీరు మోసగాడని చెప్పిన పండితుల మూలంగానే నాకు శివయ్యని, మిమ్మల్ని చూడాలనే కోరిక కలిగింది. పట్టుదలతో కూర్చొని మీ దర్శనం చేసుకోగలిగాను. అందుచేత ఆ పండితుడిని గురువుగా భావిస్తున్నాను. ఆయనకు కూడా మీ దర్శన భాగ్యం కలిగించండి. ఇంతకంటే నాకు ఏ కోరిక లేదు అన్నాడు వినయంగా మురళి. శివయ్య ఆ బాలుడి కోరికలు విన్నాడు. చిరునవ్వుతో, నాయనా, నువ్వు నీ ఉన్నత భావాలను మెచ్చుకుంటున్నాను.
లోకంలో గురువు వల్ల శిష్యుడు తరించటం చూస్తున్నాను. అందుకు భిన్నంగా నీ వల్ల నీ గురువు తరించాడు. అతడికి నా పట్ల భక్తి శ్రద్ధలు లేకపోయినప్పటికీ నీ కోరిక ప్రకారం సద్గతిని ప్రసాదిస్తున్నాను. మీరు ఇద్దరూ కలిసి లోకంలో భక్తి మార్గం ప్రచారం చేసి పాపులను పునీతులుగా మార్చి జీవితాంతాన పుణ్యలోకంలో శాశ్వతంగా నివాసం చెయ్యండి అని చెప్పి ఆశీర్వాదమిచ్చి అంతర్ధానం అయిపోయాడు శివయ్య. అక్కడ పండితుడు ఒకరోజు ధ్యానంలో కూర్చున్నాడు. శివయ్య దివ్యమంగళ విగ్రహం కనులారా అనుభవించాడు. తనకు భగవద్ దర్శనం కలగటానికి కారణం పశువుల కాపరి మురళియేనని శివయ్య వలన తెలుసుకుని ఆ పిల్లవాడిని కలుసుకునే నిమిత్తం బయలుదేరాడు. కొద్ది రోజుల్లోనే గురు శిష్యులు ఇద్దరు కలుసుకున్నారు. పరస్పరం నమస్కరించుకున్నారు, గౌరవించుకున్నారు. నువ్వు గురువంటే నువ్వు గురువని, భగవంతుని దర్శనం నీ మూలంగానే జరిగిందంటే నీ మూలంగానే జరిగిందని కొంతసేపు వాదించుకున్నారు. చివరికి వారిద్దరూ కలిసి భక్తి గీతాలు గానం చేస్తూ లోకంలో దైవ భక్తిని ప్రచారం చేయటానికి కంకణం కట్టుకున్నారు. వెంటనే సన్యాసి బట్టలను ధరించారు. పండితుడు తన పేరుని దాసానుదాసుడిగా మార్చుకున్నాడు. ఇక శిష్యుడు తన పేరుని హరిదాసు అని మార్చుకున్నాడు. వారి పాటలకు శిలలు కరిగాయి, కఠిన హృదయాలు సైతం ఆగిపోయాయి. భక్తులు పరవశించారు. ఆ గురు శిష్యులు ఇద్దరూ చాలా చక్కగా లోకంలో ఉన్న పాపాలన్నింటినీ కడిగేస్తూ శివయ్య గురించి భక్తి గీతాలు పాడుతూ అందరికీ తెలియజేస్తూ అందరినీ భగవన్నామ స్మరణ వైపు మళ్లించారు. ఇలా బాబాగారు కథ చెప్పటం ఆపారు. బిడ్డ, చూసావు కదా, ఎంత నిర్మలమైన మనసుతో, ఎంత నిష్కల్మషమైన మనసుతో నువ్వు భగవంతుడిని పిలుస్తావో, శివయ్య అవ్వని, శ్రీకృష్ణుడు అవ్వని, నీ సాయి అవ్వని, ఏడుకొండల వెంకన్న స్వామి అవ్వని, ఎవరైనా అవ్వని, నీ భక్తికి కరిగిపోతారు, నీ అమాయకత్వానికి కరిగిపోతారు. నువ్వు ఎప్పుడు మనసారా పట్టుబట్టి నేను చూడాలంటే చూడాలి అని అనుకుంటావో, భగవంతుడిని ఎప్పుడు చూడాలని గట్టిగా నిర్ణయించుకుంటావో అప్పుడు తప్పకుండా నీకు ఏదో ఒక రూపంలో కనిపిస్తాడు. అలా కాకుండా నేను పూజ చేస్తున్నాను, దేవుడు ఎప్పుడో ఒకసారి వస్తాడు, నా సాయి ఎప్పుడో ఒకసారి వస్తాడు అని చేస్తే నువ్వు దేవుణ్ణి, భగవంతుణ్ణి, నీ సాయిని చేరుకోవటానికి చాలా సమయం పడుతుంది. నువ్వు చేసే పనిలో ఒక పట్టుదల, ఏకాగ్రత ఉంటే నువ్వు కోరుకున్నది క్షణాల్లోనే జరిగిపోతుంది. దైవ దర్శనం నీకు నిమిషాల మీద జరుగుతుంది. బిడ్డ, శివయ్య తన మాటగా చెప్పమన్నది కూడా ఇదే. ఇలా భక్తితో పిలిస్తే తన భక్తికి ఎప్పుడూ కూడా నేను కరిగిపోతాను, తన ముందు నిలబడతాను అనే చెప్పమన్నాడు. శివరాత్రిలోపు ఎవరైతే ఇది వింటారో వారి జీవితాల్లో నుంచి కోటి జన్మల పాపాలను, దరిద్రాలను తొలగిస్తాను, వాళ్లకు పుణ్యం ప్రాప్తిని ప్రాప్తిస్తాను, వాళ్ళ కోరునివన్నీ అనుగ్రహిస్తాను, వాళ్ళ జీవితాన్ని సంతోషమయం చేస్తాను అని ఆ శివయ్యే చెప్పాడు తల్లి. ఆ శివయ్య ఆశీర్వాదాలతో పాటు ఈ సాయి కూడా నీకు ఆశీర్వాదం ఇస్తున్నాడు బిడ్డ అంటూ బాబాగారు అయితే ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన బాబాగారి సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సారాం.